ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు మనం సూర్య భగవానుడికి ఎంత పూజిస్తే అంత మంచిది. సో సూర్య భగవానుడు 7 గుర్రాల పైన ఈ సప్తమి రోజు వచ్చేస్తాడు కాబట్టి దర్శనం ఇవ్వడానికి. సో మనం ఇంట్లోనే 7 చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా ఇంట్లో రథాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఒక ఇతర ప్లేట్ తీసుకొని 7 చిక్కుడుకాయలు మంచి మంచి మచ్చలు లేని తీసుకొని ఈ విధంగా 2 స్టిక్స్ ఇట్లా పొడుల్లో తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా 2 ఏమో పొడుగులో పెట్టేసుకొని చిక్కుడుగాని ఈ విధంగా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలాగే చేయండి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేసేసుకొని మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, రెడ్ పువ్వులు అంటే గులాబీ పూలు అయినా పర్లేదు, మందార పూలు అయినా పర్లేదు. సూర్య భగవానునికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి సో మనం అలా చేసేసుకొని ఇంట్లోనే పూజ చేసుకుంటే మనం ఏదైనా అనారోగ్య ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మంచిగా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. అందుకే ఈ మినీ బ్లాగ్ పెట్టాను. ఈ మినీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ సూర్య భగవానికి ఓం నమో